నమస్తే అందరికీ. మీ అందరికీ తెలుసు కదా, నేను బెస్ట్ అండ్ వరస్ట్ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటా అని చెప్పి. మేమైతే రీసెంట్గా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవడం జరిగింది. డెలివరీ వచ్చిన తర్వాత మొత్తం ఇంక్లూడింగ్ జీఎస్టీతో కలిపి 855 రూపీస్ పడిందనమాట. నేను పేమెంట్ కూడా చేసేసినాను, బిల్ కూడా తీసేసుకున్నా. సిలిండర్ వచ్చిన తర్వాత అతనైతే నన్ను ఎక్స్ట్రా 45 రూపీస్ డిమాండ్ చేయడం జరిగింది. సో నేను ఇవ్వనని చెప్పాను. 45 రూపీస్లో ఏముంటుందని చెప్పి చాలామంది కూడా అనుకోవచ్చు. 45 రూపీస్లో అనుకుంటున్నారు. మనకి మీరు బిల్ పైన చూసుకుంటుంటే 2 జీఎస్టీలు ఉంటాయన్నమాట, సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ. రెండింటికి కూడా 20 చేంజ్ రూపీస్లో మనకి కాస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో మనకు అక్కడ ఆల్రెడీ తెలుసు జిఎస్టీ ప్రైజే అంత ఉన్నప్పుడు ఆఫ్టర్ ఆల్ అనుకోవడానికి అయితే లేదు. అండ్ నేను మోరోవర్ చెప్పాల్సింది ఏంటనుకుంటున్నా అంటే, కొంతమంది ఇస్తారు, అది వాళ్ళ ఇష్టం. కొంతమంది ఇవ్వరు. అండ్ అందరూ ఇవ్వాలి అని లేదు, అందరు ఇవ్వకూడదని లేదు. ఇచ్చిన వాళ్ళందరూ మంచోళ్ళు అని కాదు, ఇవ్వని వాళ్ళందరూ మంచోళ్ళు కాదు అని కాదు. ఇన్ని ఇయర్స్లో మేము ఇచ్చినప్పుడు నేను ఈరోజు జస్ట్ ఇది మన గవర్నమెంట్ రూల్ ప్రకారం లేదు కదా అని అడిగినందుకు తను నా అమౌంట్ నాకు రిటర్న్ పంపించేసి గ్యాస్ సిలిండర్ అయితే తీసుకోవడం జరిగింది. నేను